హాయ్ అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి సీక్రెట్‌గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వాచ్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీరు ప్రైవేట్ రీడింగ్ కావాలి, డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అండ్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి, డీటెయిల్ రీడింగ్ కావాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేవి నేను సెండ్ చేస్తాను. ఓకే. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అసలేం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. ఆహ్, అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? ఆహ్, మీ పర్సన్ మీ గురించి సీక్రెట్‌గా ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇది మీరు రిలేషన్‌లో ఉన్నవాళ్ళు చూడొచ్చు. లేకపోతే సెపరేషన్‌లో కానీ, ఇలా నో కాంటాక్ట్ కానీ, లెస్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ, లేకపోతే అసలు వాళ్ళు మన గురించి ఏం అనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అనే యాంగ్జైటీ ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ గానీ, ఇలా ఎవరైనా అవ్వచ్చు. లేకపోతే మీ క్లోజ్ పర్సన్స్ కానీ, ఇలా మీ హస్బెండ్ మీ గురించి ఏమనుకుంటున్నాడు, మీ వైఫ్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఇలా కూడా తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు మీ గురించి సీక్రెట్‌గా ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. ఓకే. ఇదొక జనరల్ రీడింగ్ అండి. మీ ఓన్ అని మాత్రం తీసుకోకండి. ఈ వీడియో మీ ముందుకొచ్చింది అంటే అట్‌లీస్ట్ 30-40% అయినా ఇది మీకు రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, ప్రైవేట్ రీడింగ్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? మీరు ఏ పర్సన్ గురించి ఆలోచించి ఈ వీడియో చూస్తున్నారో, ఆ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ మీరు తలుచుకోండి మీ మనసులో. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఫస్ట్ ఇది చూద్దాము. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ. ఓకే. నాదే తప్పు. కానీ నేను నీ పైన నిందలేసాను. తప్పు నాదైనప్పటికీ నిందలు నీ నీ మీదేసి నేను తప్పించుకున్నాను అని అంటున్నారు. ఐ హైడ్ బిహైండ్ మెటీరియల్ థింగ్స్. వాళ్ళు ఆహ్, చాలా విషయాలు మీ దగ్గర నుంచి హైడ్ చేస్తారంట. లైక్ మెటీరియల్ థింగ్స్ అంటే మనీ విషయం గానీ, పర్సన్ థింగ్స్ కానీ ఇలా చాలా విషయాలు మీ నుంచి హైడ్ చేస్తారంట. మీకు ఏది ఓపెన్ అప్ అయ్యి చెప్పరంట వాళ్ళు. ఐ లాస్ట్ మైసెల్ఫ్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నన్ను నేను మర్చిపోయి ప్రవర్తిస్తున్నానా అని వాళ్ళకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని కూడా అనుకుంటారు. ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాస్ డూయింగ్. ఓకే. నేనేం చేస్తున్నాను నాకు క్లియర్గా తెలుసు. నేనేమి తెలియక చేయలేదు, నాకు తెలిసే చేశాను
అంటున్నారు. వి బోత్ నో ఐఎమ్ నాట్ ద వన్ ఫర్ యూ. మనిద్దరికీ తెలుసు. మనిద్దరికీ సెట్ అవ్వదు అనే విషయం మనిద్దరికీ తెలుసు అంటున్నారు వాళ్ళు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో చూద్దాము. టారోతో ఇంకా క్లారిటీ చేద్దాము. వాళ్ళు మీ గురించి సీక్రెట్గా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. నిందలు మీ పైన వేసేసి తప్పు మీదని చూపించేసి ఇప్పుడు వాళ్ళు మాత్రం వర్క్లో బిజీ అయిపోతున్నారు. అది వర్క్లో బిజీ అయిపోతున్నారు. ఫీలింగ్స్ వస్తున్నాయి. అది కంట్రోల్ చేసుకోవడానికి వర్క్లో బిజీ అయిపోతున్నారు. బట్ స్టిల్ ఇంకా వాళ్ళకి మీరంటే అంతే ప్రేమ రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీరేమన్నా వచ్చి ఓపెన్ అప్ అయ్యి చెప్తారేమో అన్నట్టు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి భారంగానే ఉంది మీ నుంచి దూరంగా ఉండడం. క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెళ్దామా వద్దా, లేదా కాసేపు వెళ్దాం అనుకుంటారు. కాసేపు ఎలాగో నేను వర్క్ చూస్ చేసుకున్నాను కదా, మూవ్ ఆన్ అయిపోదామని డిసైడ్ అయిపోయాను కదా, ఇంక ఇదే బెస్ట్ ఏమో, నా లైఫ్కి ఇదే కరెక్ట్ ఏమో, నేను మూవ్ ఆన్ అయిపోతాను, వర్క్లో బిజీ అయిపోతే తన నుంచి నేను డైవర్ట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ పాత మెమరీస్ అనేవి, ఓల్డ్ మెమరీస్ అనేవి గుర్తొచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని కూడా అనిపిస్తుంది. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నారు. సో స్పిరిచువల్గా వీళ్ళు డెవలప్ అవుతున్నారు. లైక్ టెంపుల్కి కానీ పూజలు కానీ ఇలా చేస్తున్నారు. హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, హీలింగ్ చాలా ఉంది వీళ్ళ లైఫ్లో. ఓకే, అంటే చాలా లాస్ అయిపోయాను నేను. ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయాను. ఇప్పుడు నేను వర్క్లో బిజీ అవ్వాలి, లేదంటే నేను హీల్ అవ్వాలి. ఈ పెయిన్ నుంచి నేను బయటపడాలంటే ముందు హీల్ అయ్యి ఆ తర్వాత అప్రోచ్ అవుదామని కూడా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. హీలింగ్ ఇక్కడ చాలా కనిపిస్తుంది. ఎంప్రెస్. సో ఏంటంటే మీరేమో చూస్తే ఎంప్రెస్ లాగా అయిపోయారు. చూస్తేనేమో మీరు ఇప్పుడు అంటే ఇదివరకు వాళ్ళు అడిగింది కాదనకుండా ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ ఎనర్జీ బ్యాక్ మీరు తీసేసుకున్నారు. లైక్ అప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు మీరు అంటే పట్టించుకోకుండా అలా ఇచ్చేసేవాళ్ళు. అంటే తను అడిగింది కాదనకుండా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం మీ ఎనర్జీస్ బ్యాక్ తీసుకున్నారు. మీరు స్ట్రిక్ట్ అయిపోయారు. ఇదివరకులాగా లేదు అలా కనిపిస్తుంది వాళ్ళకి. ఇదివరకులాగా లేరు నా పర్సన్. చాలా చేంజెస్ వచ్చింది. ఇదివరకు నేను ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చే పర్సన్ ఇప్పుడేమో అలా లేదు. చాలా డెవలప్ అయిపోయారు. చాలా గ్రోత్ అయిపోయారు. లైక్ ఇంతకుముందు ఉన్నంత ప్రేమగా ఇప్పుడు ఉండట్లేదు. చాలా చేంజెస్ వచ్చాయి మీలో అని వాళ్ళు అనుకుంటున్నారు. సో మళ్ళీ వాళ్ళకి మీతో రిలేషన్ కావాలని ఉంది. న్యూ బిగినింగ్ కావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, మళ్ళీ ఛాన్స్ కావాలి, సెకండ్ ఛాన్స్ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఆలోచిస్తున్నారు సీక్రెట్గా మళ్ళీ. బట్ స్టిల్ ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి, వద్దులే ఇంకా ఎంతసేపు అని ఎదురు చూస్తాము. ఎవరైతే నాతో ఉంటారో, నన్ను నమ్ముతారో వాళ్ళే ఉంటారు. అక్కర్లేదు నన్ను వద్దనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు అన్న టైప్లో వాళ్ళు ఉన్నారు. నేను ఎంతకాలం అని ఎదురు చూస్తాను. నేను కూడా మూవ్ ఆన్ అయిపోదాము.
వాళ్ళు రానప్పుడు నేను కూడా ఏం చేస్తాను, నేను చెప్పి ఒప్పించాలని ట్రై చేశాను. ఇంకా నేను నా ఫ్యామిలీని చూసుకుంటాను. ఓకే. నా ఫ్యామిలీని చూసుకుంటాను. వాళ్ళ హ్యాపీనెస్‌లోనే నా హ్యాపీనెస్ చూసుకుంటాను. నాకు కష్టం అనిపించినప్పటికీ నా ఫ్యామిలీయే నాకు ఇంపార్టెంట్. అల్టిమేట్‌గా ఫ్యామిలీయే కదా ఎవరికైనా ఇంపార్టెంట్ అంటున్నారు. మా పేరెంట్స్, లేకపోతే మా వైఫ్ గానీ, మా హస్బెండ్ గానీ ఇలా నా పేరెంట్సే నాకు ఇంపార్టెంట్. ఎంత అవతల వాళ్ళు ఇష్టం అనుకున్నప్పటికీ వాళ్ళు వదిలేసి ఏదో చిన్న మాట డిఫరెన్స్ వచ్చిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇక నేను కూడా మూవ్ ఆన్ అయిపోతే బెటరా? ఎదురు చూసి, చూసి, చూసి నాకు కూడా విసుగనిపిస్తుంది. 3 ఆఫ్ కప్స్. బట్ స్టిల్ వాళ్ళైతే మీతో రీయూనియన్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీతో హ్యాపీగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరికీ రీయూనియన్ అవ్వాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇప్పుడేంటంటే కింగ్ ఆఫ్ కప్స్. ఫీలింగ్స్ అనేవి హైడ్ చేసుకుంటున్నారు. చెప్పట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బట్ వాళ్ళకి ఎలాగైనా సరే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ. ఓకే. తప్పు వాళ్ళదే అని చెప్తున్నారు కదా అక్కడ. నాదే తప్పు. కానీ నీ పైన నేను నింద ఏశాను. ఐ హైడ్ మెటీరియల్ థింగ్స్. అంటే మనీ విషయం గానీ, ప్రాపర్టీస్ విషయం గానీ, ఇలా మెటీరియలిస్టిక్ సంబంధించిన విషయాలు వాళ్ళు మీ దగ్గర దాచిపెట్టారు. అంటే నన్ను నేను కోల్పోయాను కొంత సమయం వరకు అంటున్నారు. ఐ న్యూ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ వాస్ డూయింగ్. నాకు తెలుసు కరెక్ట్‌గానే. నేనేం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా, రైట్ చేస్తున్నానా అనే విషయం నాకు తెలుసు అంటున్నారు. సో, వర్క్‌లో బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అనేవి, వాళ్ళ హ్యాపీనెస్ అనేది మీరే. వాళ్ళ విషెస్ అనేవి మీ దగ్గరే ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరే వాళ్ళ కరెక్ట్ పర్సన్ అని వాళ్ళకి తెలుసు. తప్పు వాళ్ళు చేసి నిందలు మీ మీద ఏస్తున్నారు. ఓకే. అయినా సరే మీరింకా నువ్వే కావాలని వస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే మళ్ళీ ఈ రిలేషన్ ముందులా ఉంటుందా? లేకపోతే ఏదైనా చేంజెస్ వస్తుందా? నా పర్సన్ చాలా మారిపోయింది అనే ఇది కూడా వాళ్ళకుంది. సో, ఇంక మీరు ఎదురు చూసి, 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 చూసి ఏం చేస్తున్నారు? ఆ పెయిన్ ఉంటుంది గదా! ఆ పెయిన్ అనేది తీసుకోలేక, ఎవరితో చెప్పుకోలేక ఏం చేస్తున్నారు? హీల్ అవుతున్నారు. అంటే టెంపుల్స్‌కెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. హీలింగ్ అనేది వీళ్ళ లైఫ్‌లో చాలా నడుస్తుంది. ఆ బాధని అంటే మీరు దూరం పెట్టిన ఆ బాధని వాళ్ళు తట్టుకోలేక ట్రావెల్ చేస్తున్నారు. స్పిరిచ్యువల్‌గా టెంపుల్స్‌కెళ్తున్నారు. అంటే ఏమైనా యోగా కానీ, స్పిరిచ్యువల్ క్లాసెస్‌కి కానీ కూడా అటెండ్ అవ్వచ్చు కొంతమంది పర్సన్స్. యోగా, మెడిటేషన్ ఇప్పుడు సద్గురు లాంటివి ఉంటాయి కదా! కొటేషన్స్ కానీ, భగవద్గీతలు చదవడం గానీ, ఇలా ఒక మోటివేషనల్ టైప్‌లో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పెయిన్ నుంచి హీల్ అవ్వాలి. బికాస్ నేను చాలా పెయిన్‌లో ఉన్నాను. ఈ పెయిన్ అనేది ఒకరికి చెప్పుకున్నా కూడా తగ్గేది కాదు. ఇంకా ఇంకా పెయిన్ అనేది పెరుగుతోంది అనే విషయం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో, ఏంటి ఈ పెయిన్ అనేది స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ చేస్తే కానీ అసలు హీల్ అవ్వదు. నా పెయిన్‌కి సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అది. ఇంతకు ముందులా వాళ్ళతో మీరు ప్రేమగా ఉండట్లేదు. ప్రేమగా మాట్లాడట్లేదు. అడిగినప్పుడు ఇచ్చే మనీ అనేవి ఇవ్వట్లేదు. వాళ్ళకసలు మీరు వాల్యూనే ఇవ్వట్లేదు అని వాళ్ళకనిపిస్తుంది. ఇదివరకు మీరే ఫోన్ చేయడం, మీరే మాట్లాడడం ఇలా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడది లేదు. ఆ కేరింగ్ అనేది మిస్ అయింది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు.
ఇదే ఆలోచిస్తున్నాడు సీక్రెట్‌గా. ఇదివరకున్నంత కేరింగ్ ఇప్పుడు నా మీద లేదు. తను మారిపోయింది. తను పర్సన్. ఇదివరకున్నట్టుగా లేరు. ఇప్పుడు మారిపోయారు. చాలా చేంజెస్ వచ్చాయి తనలో. బట్ నాకిప్పుడు మళ్ళీ తను కావాలనిపిస్తుంది. కానీ ఏంటి, సో, అంటే మీ మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా వచ్చుండొచ్చు. ఎందుకంటే నాతో ఉన్నవాళ్ళే ఉంటారు. నన్ను నమ్మిన వాళ్ళే ఉంటారు. ఆహ్, నన్ను నమ్మి నాతో ఉన్నవాళ్ళే నాతో లైఫ్ లాంగ్ కలిసుంటారు. ఎవరికైతే నా మీద అనుమానం ఉంది, అంటే నమ్మకం లేదు, ప్రేమ లేదు అనుకునే వాళ్ళు అసలు వాళ్ళు నా లైఫ్‌లోనే అక్కర్లేదు. అసలు నా మీద నమ్మకం ఉన్నవాళ్ళే నాతో ఉంటారు. లేకపోతే నేను మూవ్ ఆన్ అయిపోతాను. నమ్మాలి కదా నన్ను అంటున్నారు. సో, నాకేం పర్లేదు. నాకు నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉంటాను అంటున్నారు. మళ్ళీ మాకు రీయూనియన్ కావాలి. మళ్ళీ మేము హ్యాపీగా ఉండాలి. ఇంతకు ముందులా ఎలా ఉన్నామో అలాగే ఉండాలి అని అనిపిస్తుంది. ఓకే. ముందెలా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత ఆహ్, కలిసిపోయి ఉన్నాము, ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఎలా ఉన్నామో, కష్టమొచ్చినా, బాధొచ్చినా, సంతోషమొచ్చినా ఎలా కలిసి సెలబ్రేట్ చేసుకున్నామో, అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. ఇలా 2 వేరియేషన్స్‌లో వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి. సో, ఇదే ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? అండ్ పర్సనల్‌గా, డీటెయిల్‌గా మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన తెలుసుకోవాలి. ఇదేనా వాడు ఎగ్జాక్ట్‌గా మీ గురించి ఆలోచిస్తుంది. తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నంబర్‌కి నాకు మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.